హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నివాసమై పార్ట్ 72. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్న అర్హన్, అమ్మ నిన్ను నానమ్మ ఎలా చూసుకునేది, నీతో ఎలా ఉండేది అని అడిగాడు. ఇప్పుడు నువ్వు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నావు చందు? అర్హన్ తలలో చెయ్యి పెట్టి మెల్లగా నిమురుతూ అడిగింది శారద. నానమ్మ అందరిలా కాదనుకున్నాను. నా దృష్టిలో తనొక వండర్ ఉమెన్. నేను నానమ్మని కేవలం నా దృష్టికోణం నుండి మాత్రమే చూశాను. అందుకే నాకు తను వండర్లా అనిపించింది. నేను చదివిన స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కూడా అందులో నాతో కలిసి చదువుకున్న మిగిలిన వారి నానమ్మలు అమ్మమ్మలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమని నాకు అర్థమైంది. వాళ్ళందరితో పోల్చితే మా నానమ్మ చాలా గ్రేట్ అనుకునేవాడిని. ఒక వయసు వచ్చాక నానమ్మ బయటికి వెళ్ళి బిజినెస్ చేస్తుంది, నిన్ను మాత్రం ఇంటికే పరిమితం ఎందుకు చేసింది అని ఆలోచించేవాడిని. బహుశా నీకు ఇంట్రెస్ట్ లేదేమో, లేకపోతే అందరూ బయటికి వెళ్తే నన్ను చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి నువ్వు ఉండిపోయావేమో అని ఆలోచించుకున్నాను. కానీ ఎప్పుడు నిన్ను అడగాలి అని అనుకోలేదు. ఎందుకంటే నీకు ఇంట్లో స్వేచ్ఛ ఉంది అనుకున్నా. ఏం చేయాలన్నా ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకున్నా. నేను అనుకున్నవన్నీ నా ఊహలు మాత్రమే అని అర్థమైంది. ఇప్పుడు చెప్పమ్మా, నానమ్మ డాడీ బిజినెస్ చూసుకుంటున్నారు. అత్త కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. మరి నువ్వెందుకు ఇంటికే పరిమితం అయ్యావు? తల్లి చేతిని పట్టుకుని అడిగాడు అర్హన్. శారద చిన్నగా నవ్వి, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అంది. లేదు చెప్పమ్మా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. పెళ్ళయి అత్తారింట్లో అడుగుపెట్టిన నాకు అంతా కొత్తగా ఉండేది. అప్పటికి మీ అత్త మావయ్య కూడా ఇంట్లోనే ఉండేవారు. నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. అందరి అత్తగారిలాగా మీ నానమ్మ నా మీద పెత్తనం చెలాయించేది కాదు. అలా అని ఇలా ఉండు అలా ఉండు, ఇది చెయ్యి అది చెయ్యి అని కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. నాకు మొదట్లో అనిపించేది నేను ఏదో ఒక జాబ్ చేయాలి అని. అప్పట్లోనే నేను MBA చేశాను. మా నాన్న వాళ్ళకి ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఆలోచన. అందుకే నన్ను కూడా మా అన్నయ్యతో సమానంగా చదివించారు. నీకు అన్నయ్య ఉన్నాడా? మరెప్పుడు చెప్పలేదేంటమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు అర్హన్. చెప్పే అవసరం రాలేదు. అలా చెప్పిందే కానీ ఆమె కళ్ళలో బాధావీచికలు అర్హన్ స్పష్టంగా చూడగలిగాడు. అమ్మా, మనం ఎందుకని తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు? నేను అడిగితే వాళ్ళు లేరు, చనిపోయారు అన్నావు. అలాంటప్పుడు మావయ్య ఉంటే నన్ను ఒక్కసారి కూడా ఎందుకు తీసుకువెళ్ళలేదు? వాళ్ళు లేకపోయినా మావయ్య ఉన్నాడు కదా అని అడిగాడు. నేను అక్కడికి వెళ్ళలేను అర్హన్, ఒకంత బాధగా చెప్పింది ఆవిడ. ఎందుకమ్మా, అసలేం జరిగింది? లేచి కూర్చుని తల్లి చేతులు పట్టుకుని అడిగాడు. నా పుట్టింటి వాళ్ళు మరీ మీ నానమ్మ వాళ్ళంత గొప్పవాళ్ళు కాకపోయినా కలిగిన కుటుంబమే వాళ్ళది. మా పెళ్ళైన సంవత్సరానికి అప్పటికి నువ్వు నా కడుపులో ఉన్నావు. సడన్గా నాన్న బిజినెస్లో లాస్ వచ్చింది. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ప్రెషర్ బాగా పెరిగింది. తట్టుకోలేకపోయారు ఆ ఎదురు దెబ్బని. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. నాన్న పోయిన దిగులుతో అమ్మ కూడా ఆయన వెంటే వెళ్ళిపోయింది. మీ మావయ్య చాలా కష్టపడ్డారు సిచ్యువేషన్ని తన హ్యాండ్లోకి తీసుకోవడానికి. నా అత్తింటి వారికి అన్నీ ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ అవ్వడం నిమిషాల్లో పని. నోరు తెరిచి మీ నాన్నని అడిగాను కూడా, అలాంటివి పెట్టుకోకు, బిజినెస్ బిజినెస్సే, బంధుత్వం బంధుత్వమే అని నా నోరు ఎత్తనివ్వలేదు. పెళ్ళికి మా నాన్న పెట్టిన బంగారం అంతా ఇచ్చేయాలని చూశాను. ఆత్మాభిమానం ఎక్కువ మా అన్నయ్యకి. నా పరిస్థితి అర్థం చేసుకున్నట్టున్నారు. సున్నితంగా వద్దని చెప్పేశాడు. చివరికి బ్యాంక్ వాళ్ళు ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంటే సంతకాలు పెట్టడానికి నేను వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అక్కడికి వచ్చిన కొంతమంది పెద్దవాళ్ళు మీ నాన్నని ఏదో కొన్ని మాటలు అన్నారు.
బామర్దే కదా, సాయం చేస్తే ఏమవుతుంది అన్నట్టు. ఆ మాటలకి మీ నాన్న హర్ట్ అయ్యి అంత బాధలో ఉన్నారని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాళ్ళని కలవలేదు, మాట్లాడలేదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. కళ్ళ నుండి నీరు కారుతుండగా చెప్పింది శారద. ఇంత జరుగుతుంటే నాన్నమేం అనలేదా అడిగాడు అర్హన్. మీ భార్యాభర్తల మధ్య గొడవల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఏ సమస్య వచ్చినా మీరే పరిష్కరించుకోవాలి. విడిపోయి వేరవుతాము అన్న ఆలోచన ఎప్పటికీ రానివ్వకండి. ఇంటి పరువు మర్యాదలు దృష్టిలో పెట్టుకొని మెలగండి. కొత్త కోడలుగా నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజున మొదటగా చెప్పింది మీ నాన్నమ్మ ఈ మాటలు. నా పుట్టింటికి సాయం చేయండి అని నేను నోరు తెరిచి నేను ఆవిడను అడగలేదు. తెలిసినా ఆవిడ సాయం చేయలేదు. ఎందుకో ఆ ఇంట్లో నాకు ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనిపించేది. ఆ ఇల్లు నాది కాదు, నాకు అందులో హక్కు ఉంది అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఆ ఇల్లు నాది, నాకు అందులో హక్కు ఉంది అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. వాళ్ళంత ఎఫెక్షన్ని, అంత స్వేచ్ఛని నాకు ఇవ్వలేదు కాబోలు. నేను మన ఆఫీస్లోనే జాబ్లో జాయిన్ అవుతాను అని మీ డాడీని అడిగాను. నన్ను పిల్లాడిని చూసుకో చాలే అన్నారు నిర్లక్ష్యంగా. ఇంకెప్పుడూ అడగలేదు నిర్లిప్తంగా చెప్పింది శారద. అమ్మా, మావయ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుందాం. నీకు తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ కానీ, వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏదో ఒకటి నాకు చెప్పమ్మా, నేను తెలుసుకుంటాను. తల్లి చేతులు పట్టుకుని ఎక్సైట్ అవుతూ అడిగాడు, తల్లిని ఆ మూడ్ నుండి బయటకు తీసుకురావాలి అన్నట్టు. ఇప్పుడెందుకు చందు? దూరమైన బంధాలు ఎలాగో దూరంగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఆశలు పెంచుకోవడం ఎందుకు? నిరాశగా అంది శారద. లేదమ్మా, నేను తెలుసుకుంటాను. నాకు మేనమామ ఉన్నాడు అని తెలిసి కూడా ఎలా వదిలేస్తాను? ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఎప్పుడు కూడా నీకు జాబ్ చేయాలని ఉన్నా, లేక ఏదైనా బిజినెస్ చేయాలనిపించినా నాకు చెప్పు. నీ ప్రతి విష్ నేను పూర్తి చేస్తాను. ప్రామిస్ మా. నువ్వు నా కోసం చాలా చేసావు. కనీసం తిరిగి కొన్నైనా చేసే ఛాన్స్ నాకు ఇవ్వు. తల్లి చేతులని బిగించి పట్టుకుని అడిగాడు అర్హన్. తెలుసుకుంటాను. మేము ఇంతకు ముందు ఉన్న ఊర్లో కనుక్కోవాలి. నా పుట్టింటి తరఫు వాళ్ళు ఎవరూ నాకు కాంటాక్ట్లో లేరు, కానీ ప్రయత్నిస్తాను. విజయవాడలో ఉండేవాళ్ళం మేము ఒకప్పుడు. మరిప్పుడు అన్నయ్య అక్కడే ఉన్నాడో లేదో నాకు తెలియదు అంది శారద. సరే అమ్మా, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అడ్రస్ అంతా ఇవ్వు. మన వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేయిస్తాను. ఎలా అయినా మావయ్య వాళ్ళని కలుద్దాం అన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. వాళ్ళని కలిసినా కలవకపోయినా నువ్వు ప్రయత్నం చేస్తానంటుంటే నా పుట్టింటి వాళ్ళని కలుస్తున్నానన్న సంతోషం. చాలాసార్లు అనుకున్నా మా అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో అని, కానీ తెలుసుకునే అవకాశం నాకెప్పుడు రాలేదు. ఇప్పుడు నీ వల్ల వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్ళ నిండా నీళ్లతో అంది ఆవిడ. నాకు కూడా అమ్మా. నిజంగా నాకు మావయ్య ఉన్నాడు అని తెలిస్తే ఇప్పటి వరకు ఊరుకునేవాడిని కాదు, ఇంకా ముందే కలిసేవాడిని. ఎప్పుడైనా ఏం పర్లేదు, లేట్ అయినా కలవడం మాత్రం పక్కా అన్నాడు అర్హన్. ఇంటికి వెళ్ళిన జీవిత విసురుగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఏమైంది జీవిత? మీ వదిన వస్తానందా? చక్రపాణి అడిగాడు. మరిప్పుడు జీవిత ఏం సమాధానం చెప్తుంది? చక్రపాణి ఎలా రియాక్ట్ అవుతాడు? రాజేశ్వరీదేవి తర్వాత ఏం చేయబోతుంది? తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.